హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్లను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: పిల్లలలో ఈ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆటను బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తారు. ఆప్షన్స్: 1 సాంఘిక వికాసం మాత్రమే, 2 శారీరక వికాసం మాత్రమే, 3 సమగ్ర అభివృద్ధి, 4 సంజ్ఞానాత్మక వికాసం మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: వికాసం అనుదైర్ఘ్య దిశలో కొనసాగుతుందని సూచించే సూత్రాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 శిరపాదాభిముఖం, 2 సమీప దూరస్థ, 3 సర్పిలాకార వర్సెస్ రేఖీయం, 4 అనువంశికత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్: సగటు ఐక్యూ ఉన్న పిల్లల నిష్పాదనను మెరుగుపరచడానికి వివిధ పద్ధతులను ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడు దీనిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ పరిసర పరిస్థితులు, బి అనువంశిక స్వభావం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 ఏ మరియు బి, 2 బి మాత్రమే, 3 ఏ మాత్రమే, 4 ఏ లేదా బి రెండూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: కోల్బర్గ్ ప్రకారం తీర్పులు ఇవ్వడం దీనికి సంబంధించినది కాదు. ఆప్షన్స్: 1 సంజ్ఞానాత్మక సామర్థ్యాలకు, 2 బయట నుండి అంతర్గతీకరించడం, 3 అభ్యసన అనుభవాలపై ఆధారపడడం, 4 వివేచనకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: సుధా తన కోరికలను తెలుపడానికి పదాలను ఉపయోగించడం ప్రారంభించింది, కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేదు. సుధా పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది. 1 మూర్త ప్రచాలక దశ, 2 అమూర్త ప్రచాలక, 3 ఇంద్రియ చాలక, 4 పూర్వ ప్రచాలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: వైయక్తిక భేదాలకు సంబంధించి కింది స్టేట్మెంటులలో ఏది నిజం కాదు. ఆప్షన్స్: 1 ఒకే ప్రజ్ఞాస్థాయి ఉన్నప్పటికీ విద్యార్థులు భిన్నంగా సాధించవచ్చు, 2 పిల్లలందరిలో వికాసం ఒకే వరుస క్రమంలో కొనసాగుతుంది, 3 వైయక్తిక భేదాలను సూచించే వక్రరేఖ ఒక దిశ లేదా ధ్రువం వైపు మొగ్గు చూపుతుంది, 4 అనువంశికత వైయక్తిక భేదాలకు దోహదపడే కారకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక పాఠశాల దశలో ఇంట్లో గణిత భావనలను నేర్చుకోవడంలో సహాయం చేస్తున్నప్పుడు శివిత్ అతని తల్లి ప్రతి తప్పుకు అతన్ని తిట్టేది. శివిత్ ఈ విషయం పట్ల అయిష్టతను పెంచుకున్నాడు మరియు అతని ఉన్నత విద్యలో దానిని ఎంచుకోలేదు. దీనిని వివరించే తారండైక్ సూత్రం. ఆప్షన్స్: 1 సారూప్య నియమం, 2 అభ్యాస నియమం, 3 సంసిద్ధతా నియమం, 4 ఫలిత నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: గుర్తింపు సంక్షోభం అనే భావనను ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివరించాడు. ఆప్షన్స్: 1 ఫ్రాయిడ్, 2 పియాజే, 3 ఎరిక్సన్, 4 డబ్ల్యూజీ కోహ్లర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: కరణ్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే ముందు తన వస్తువులను ఇక్కడ అక్కడ వెతుకుతాడు. అతని తల్లి నీ వస్తువులను ఒకే చోట పెట్టే అలవాటు ఎందుకు నేర్చుకోవు, దాని వల్ల నీకు ఈ వెతికే బాధ ఉండదు అని అన్నది. కరణ్ తల్లి సూచించిన అలవాటుని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్స్: 1 అవధానం వహించడంలో మనకు సహాయపడే శక్తి, 2 ఒక నిర్దిష్ట రంగంలో అవసరమైన స్థాయిలో నైపుణ్యాన్ని పొందగల శక్తి సామర్థ్యం, 3 ఏదో ఒక దాని గురించి ఒక నిర్దిష్ట భావన,
4 స్వయంచాలకంగా మారేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శృతి పాఠశాల దినోత్సవ వేడుకలకు నృత్యం మరియు సంగీత ప్రదర్శన రెండింటికి ఎంపికయ్యింది. ఆమె రెండింటిని సమానంగా ఇష్టపడుతుంది కానీ ఏదో ఒక సమూహంలో మాత్రమే భాగం కాగలదు. కాబట్టి దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోయింది. శృతి ఎదుర్కొంటున్న సంఘర్షణ రకం. ఆప్షన్స్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్స్ 1 ఉపగమ ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార పరిహార, 4 పరిహార ఉపగమ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత వికాసం కింది అంశాలలో దేనిపై ప్రభావం చూపుతుంది? ఏ శారీరక, బి మానసిక, సి భావోద్వేగ, డి సాంఘిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 ఏ, సి మరియు డి మాత్రమే, 2 ఏ, బి మరియు డి మాత్రమే, 3 ఏ, బి మరియు సి మాత్రమే, 4 ఏ, బి, సి మరియు డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నావళి తయారీలో కింది వాటిలో ఒకటి సూచించబడదు. ఆప్షన్స్ 1 ప్రశ్నలను విభాగాలుగా వర్గీకరించడం, 2 ప్రశ్నల తార్కిక క్రమం, 3 పొడవైన ప్రశ్నలు, 4 ప్రశ్నలు పరీక్ష లక్ష్యాన్ని ప్రతిబింబించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తరగతికి అభ్యసన అనుభవాల ఎంపిక వీటి ఆధారంగా ఉండాలి. ఏ అధిక సాధకుల స్థాయి ప్రమాణంగా, 2 అభ్యాసకుడి కేంద్రీకృత సూత్రం, 3 అభ్యాసకుడి అనుభవం, 4 డి తక్కువ సాధకుల స్థాయి ప్రమాణంగా. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 ఏ మరియు బి మాత్రమే, 2 బి మరియు సి మాత్రమే, 3 ఏ, బి మరియు సి మాత్రమే, 4 ఏ, బి, డి మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పరిసరంపై జరిపే ప్రతిచర్యల ద్వారా నేర్చుకుంటారనే దాని మేరకు పియాజే అభిప్రాయంతో కింది సిద్ధాంతాలలో ఏది ఏకీభవిస్తుంది? 1 వాట్సన్ యొక్క ఎస్ఆర్ సిద్ధాంతం, 2 స్కిన్నర్ పునర్బలన సిద్ధాంతం, 3 వైగోట్స్కీ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతం, 4 పావ్లోవ్ యొక్క నిబంధన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మెక్డోగల్ ప్రకారం ఉద్వేగం దీని వలన కలిగే ఉత్సాహం కారణంగా కలిగే ఒక భావోద్వేగ అనుభవం. ఆప్షన్స్ 1 మనోముద్రణ, 2 సహజాతాలు, 3 నిబంధన, 4 అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనము అనేది 1 అనుబంధ అభ్యసనం, 2 స్వయం ప్రతిపత్తి అభ్యసనం, 3 సహకార అభ్యసనం, 4 సహచర అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు ఈ అంశంలో పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురాగలడు. 1 సంజ్ఞానాత్మక మాత్రమే, 2 భావావేశ మాత్రమే, 3 చలనాత్మక మాత్రమే, 4 సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పిల్లలపై వేధింపుల వర్గంలోకి వచ్చేవి ఏవి? ఏ బాల్య వివాహం, బి శారీరక వేధింపులు, సి విద్యా నిర్లక్ష్యం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 ఏ మరియు బి మాత్రమే, 2 బి మరియు సి మాత్రమే, 3 ఏ, బి మరియు సి, 4 ఏ మరియు సి మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వీటి ప్రకారం విద్యార్థులను సహజమైన అంచనాలు చేయడానికి అనుమతించాలి. ఆప్షన్స్ 1 స్కిన్నర్, 2 బ్రూనర్, 3 థారండైక్, 4 వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన యొక్క సరైన అర్థాన్ని తెలియజేయదు.
ఆప్షన్స్: 1 మరింత నిర్మాణాత్మక మరియు క్రమబద్ధమైన అభ్యసన అమరిక, 2 విద్యార్థుల ఆలోచన మరియు కృత్యాలను పరిమితం చేస్తుంది, 3 ఉపాధ్యాయ నిర్దేశిత బోధనా కృత్యాలు, 4 ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 10వ తరగతి చదువుతున్న కౌమారుడు రాము తనను తాను ఒక ప్రత్యేక సినిమా హీరోగా భావించి అతనిని అనుకరిస్తాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: 1 తదాత్మీకరణం, 2 హేతుకీకరణం, 3 ప్రతిగమనం, 4 పరిహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ విభాగం పిల్లలను లేదా వార్డును పొరుగున ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో చేర్పించాలనే తల్లిదండ్రులు మరియు సంరక్షకుల విధుల గురించి మాట్లాడుతుంది. ఆప్షన్స్: 1 11, 2 10, 3 8, 4 9. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన వైకల్యత కలిగిన పిల్లలలో విద్యార్థులుగా పరిగణించబడిన పిల్లలను గుర్తించండి. ఆప్షన్స్: 1 తేలికపాటి, 2 తీవ్రమైన, 3 లోతైన, 4 మితమైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఒక నిర్ణీత పనిలో 10 ఏళ్ల సీత పనితీరు 12 ఏళ్ల పిల్లలకు సమానం అయిన సీత మానసిక వయస్సు. ఆప్షన్స్: 1 12 సంవత్సరాలు, 2 10 సంవత్సరాలు, 3 12 సంవత్సరాల కంటే తక్కువ, 4 10 మరియు 12 ఏళ్ల మధ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్. సానుకూల అభ్యసన ప్రభావ ప్రతికూలత కలిగిన ప్రయోగాత్మక రూపకల్పన. ఆప్షన్స్: 1 నియంత్రిత సమూహ రూపకల్పన, 2 ఏక సమూహ రూపకల్పన, 3 బహుళ సమూహ రూపకల్పన, 4 చరశీల సమూహ రూపకల్పన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు తరగతి గది చర్చల్లో అరుదుగా పాల్గొంటున్నారని గమనించి ప్రతి ఒక్కరికి మరింత సమగ్రమైన మరియు నిమగ్నమయ్యే పరిసరాన్ని పెంపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విద్యార్థుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని ఉపయోగించాలి? ఆప్షన్స్: 1 చర్చలకు మార్గనిర్దేశం చేసేందుకు అత్యంత బాహాటంగా మాట్లాడే విద్యార్థులను మాత్రమే అనుమతించడం, 2 ముందస్తు సమాచారం లేకుండా ఈ విద్యార్థులను తటాలున పిలవడం, 3 పెద్ద సమూహ చర్చలలో పాల్గొనడం ఆధారంగా మాత్రమే విద్యార్థులను గ్రేడ్ చేయడం, 4 చిన్న సమూహ చర్చలను అమలు చేయడం విద్యార్థులు బెదరకుండా తమ ఆలోచనలను పంచుకునే వీలు కల్పిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్. వైగోట్స్కీ ప్రకారం వ్యక్తిగత భాషణం సూచించేది. ఆప్షన్స్: 1 పిల్లలు వారి చర్యలను నిర్దేశించుకోవడానికి తమలో తాము బిగ్గరగా మాట్లాడుకోవడం, 2 సాంఘిక నేపథ్యంలో పిల్లల మధ్య సంభాషణ, 3 పిల్లల అంతర్గత నిశ్శబ్ద భాషణం, 4 పిల్లలు గుసగుసలు మరియు నిశ్శబ్ద పెదవి కదలిక చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ స్టేట్మెంటు సమ్మిళిత విద్యను వివరిస్తుంది? ఆప్షన్స్: 1 వివిధ కమ్యూనిటీలకు చెందిన తెలివైన విద్యార్థులందరికీ ఒకే సాధారణ పాఠశాలలో విద్య, 2 అన్ని రకాల వికలాంగ విద్యార్థులకు ఒకే ప్రత్యేక పాఠశాలలో విద్యను అందించడం,
3. వైకల్యత, కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ పాఠ్య మరియు సహపాఠ్య కృత్యాలలో ఒకే సాధారణ పాఠశాలలో సమాన అవకాశాలతో భరోసా కల్పించడం. 4. పాఠశాల కౌన్సిలర్లు మరియు ఉపాధ్యాయులు అందించే సమ్మిళిత విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరి జీవితానికి సంబంధించిన వ్యక్తిగత సంఘటనలు మరియు అనుభవాలకు సంబంధించిన స్మృతి. ఆప్షన్స్: 1. సెమాంటిక్ స్మృతి, 2. ఎపిసోడిక్ స్మృతి, 3. ఫోటోగ్రాఫిక్ స్మృతి, 4. ఇంద్రియ స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నూతన మరియు అసాధారణమైన దాన్ని నిర్మించే ఆలోచన విధానం. ఆప్షన్స్: 1. సృజనాత్మక ఆలోచన, 2. గ్రహణ ఆలోచన, 3. సమైక్య ఆలోచన, 4. మూర్త ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1.